నేను దేనికి చేతకాని వాడిని, సమాజంలో విలువలేని వాడిని. ఎందుకంటే నాకు సరి అయిన ఆరోగ్యం లేదు. చికిత్స చేయించుకోవాలంటే ఆర్థికంగా లేదు. అందువల్ల సరిగ్గా చదువుకోలేదు. కూలివాడినయ్యాను. సమాజముతో హేళన చేయబడి ఒంటరివాడినై కన్నీటితో కుమిలిపోయాను. ఆ సమయంలో కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు అనే పాట నాకు వినబడింది. అప్పుడు నిజమే, ఈ లోక ఆశలన్నీ గతించును అని తెలుసుకుని దుఃఖము తగ్గించుకుని కూలివాడిగా బ్రతకడానికి సిగ్గుమాని, ఎలాంటి ఆస్తి అంతస్తులు లేకపోయినా ప్రభువునందు కృప పొంది దైవ సన్నిధిలో ప్రసన్నత పొందుచున్నాను. ప్రభు దయ వలన ఇప్పుడు సమాజములో నిజాయితీ పరుడిగా గుర్తింపు పొందుచున్నాను. నా దీన స్థితిలో నెమ్మది కలిగించిన దేవునికి నా జీవిత కాలమంతా కృతజ్ఞత చెల్లించువాడై ఉన్నాను. యేసుకే మహిమ. ఆమేన్.